నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు. బట్ అందులో ఆ డైలాగ్లో నుంచి ఏవో అక్కడక్కడ జరుగుండొచ్చు, కొన్ని నిజాలు ఉండొచ్చు, బట్ నాకైతే తెలీదు, నేనైతే ఫేస్ చేయలేదు. మా డైరెక్టర్ గారు రాశారు కాబట్టి, ఆయన చేయమన్నారు కాబట్టి సినిమా కోసమే నేను చేశాను తప్ప అమ్మాయిల మీద నాకు అలాంటి అభిప్రాయాలు ఏం లేవండి. ఇప్పుడు బిగ్ బాస్ ఫ్యాన్స్ కానీ బయట శ్రీహాన్కి అంతకుముందు ఉన్న ఫ్యాన్స్ కానీ ఇప్పుడు ఇంకా పెరిగిపోయి అందరికి మీ మీద చాలా లవ్. ఆ ట్రైలర్ చూసినప్పుడు అందరు ఎలా రియాక్టర్, శ్రీహాన్ని ఈ యాంగిల్లో కూడా చూడొచ్చా? ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు నాకు తెలిసి. అంటే నా నుంచి కొంచెం బోల్డ్ సబ్జెక్ట్ ఇలాంటిది వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. అంటే ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత, అంటే ఇంతకుముందు నేను ఏ సినిమాలు కానీ లేకపోతే అసలు నేను ఎవరికి తెలియకుండా వచ్చుంటే జనాలు ఎలా అయినా చూసేవాళ్ళేమో. కానీ దీనికి ముందు ఏదో కొంచెం పాజిటివ్ ఇమేజ్ ఉంది అక్కడక్కడ, అంటే మరీ అంత ఉందని నేను అన్ను. దాన్ని బేస్ చేసుకొని ఇలాంటిది వచ్చినప్పుడు ఏమో నాకు కొంచెం డౌట్ ఉంది, అంటే ఎలా తీసుకోబోతున్నారు, ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారని. బట్ శ్రీహాన్ని ఇష్టపడే వాళ్ళు అర్థం చేసుకుంటారు, సినిమా కోసం చేశాడు, సో సినిమాలో ఇది యాక్టింగ్ మాత్రమే, బయట శ్రీహాన్ ఇది కాదు అని నమ్ముతారని ఒక నమ్మకం అంతే. కానీ నాకు అది ఒక గొప్ప అవకాశం లాగే చూసేదాన్ని, నేను వేరేలా చూడలేదు. అందుకే నాకు చెప్పగానే ఓకే చెప్పా. ఎందుకంటే నాలాంటి ఏ సపోర్ట్ లేకుండా కష్టపడి వచ్చే వాళ్ళకి ప్రతి అవకాశం కూడా ఇంపార్టెంట్. యా, మీ లైఫ్లో మీరు చేసిన ఆవారా పని ఏదైనా ప్రతి ఒక్కరు చేస్తారు, ఇప్పుడు చేయలేదు అని ఇప్పుడు చాలా చెప్పను. కానీ అంటే మరీ ఇంత వైల్డ్గా బోల్డ్గా దీంట్లో ఉన్నట్టయితే చేయలేదు. ఏదో గోడదూకి సినిమాలకు వెళ్ళడాలు, లేకపోతే అక్కడక్కడ ఫ్రెండ్స్ నేర్పించడాలు, అక్కడక్కడ కొంతమంది అమ్మాయిలు నేర్పించడాలు. ఏమైనా చెప్పండి అంటే డిఫరెంట్ గా. ఇప్పుడు మీకు చెప్పడం ఏదైనా కథలు చెప్పాలి అంతే తప్ప నేనైతే ఏం చేయలేదండి. అయితే ఇప్పుడు సిరి చూస్తుంది కాబట్టి చెప్పట్లేదు అంటే లేదు, తెలుసు. అంటే నేను అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటా, ఎందుకు ఇలాంటి పనులు చేయలేదు, అంటే ఇలాంటి ఫేజ్ ఒకటి నేను మిస్ అయ్యాను నా లైఫ్ లో నుంచి అని నేను కూడా ఫీల్ అవుతుంటాను. బేసిక్ గా మూవీ ద్వారా హ్యాపీగా ఫీల్ అయినట్టేనా? ఈ సినిమాలో చేశాను కాబట్టి ఒక రకంగా నేను హ్యాపీ, కనీసం ఈ మూవీ ద్వారా అయినా అలాంటి పనులు చేశానని. డైరెక్టర్ గారి గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు ఈ మూవీ డైరెక్టర్ గురించి? సో డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఒక్క మాటలో, అంటే టోటల్ కొత్త వాళ్ళం, అంటే నాట్ సో ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు అంత మార్కెట్ క్రియేట్ అయిపోయి మా గురించి వచ్చేసి అంత లేకపోయినా సరే మమ్మల్ని నమ్మి అంత బడ్జెట్ పెట్టి ఒక సినిమా నిర్మించారు, దాన్ని చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మా మీద పెట్టుకున్న నమ్మకానికి చాలా చాలా థ్యాంక్స్. అట్ ద సేమ్ టైం ఒక బోల్డ్ కంటెంట్, ఇలాంటి కంటెంట్ చేయాలంటే కొంచెం డేరింగ్ ఉండాలి. అంటే మాతో పాటు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ వాళ్ళకు కూడా డేరింగ్ ఉండాలి ఇలాంటి సబ్జెక్ట్ చేయడానికి. సో అది చేసినందుకు, మమ్మల్ని నమ్మినందుకు చాలా చాలా థ్యాంక్స్. మమ్మల్ని నమ్మి మూవీ ఇంత రిలీజ్ వరకు తెచ్చినందుకు ఇంకా ఇంకా థ్యాంక్స్ అండి. మా కోసం ఆ మూవీలో ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా? నిజంగా చెప్తున్నా గుర్తులేదు, ఎందుకంటే ఎప్పుడో లాంగ్ బ్యాక్. 6 minutes డైలాగ్ వద్దు, ఏదైనా ఒక డైలాగ్ జనాలకి క్యాచీగా. అంటే తప్పుగా అనుకోకూడదు, అంటే నాకు గుర్తున్న డైలాగ్ అదే, కొంచెం ఏదో కాంట్రవర్షియల్ గా ఉంటుంది. తప్పుగా అనుకునే డైలాగే మీకు గుర్తుందా? అదే గుర్తుంది. అది సాలే తేర్సే బడే బడే గోడే మేరే లౌడే పే తోడే తూకోనే రే మాకే లౌడే. డైలాగ్ మాత్రమే అండి, ఇబ్బందిగా ఉన్నా చెప్పాల్సి వస్తుంది. అంటే సెట్ లో చక్కలు రావాలి, బైక్ మీద ఓలా దింపడానికి ఒకడు వస్తాడు వెళ్తాడు. కాదండి, సినిమా మీద ఇష్టం ఉంటే ఆటోమేటిక్ గా ఎన్ని పేజీల డైలాగులు ఉన్నా ఎంత కష్టమైనా సరే అది ఇష్టంగా అనిపిస్తుంది. ఆ ఇష్టం ఉన్నారు మహాశయ. వెల్కమ్ టు ద క్లబ్.